రైతు కన్నీటి ప్రవాహం చూడగలవా? వర్షంగా కాదు, అది ఆకలిగా కరుగుతున్న నీరు. మన నోరులో అన్నం ఉండగా వారి కడుపులో నిశ్శబ్దం. ఓ యువత, తెలుసుకో, ప్రతి గింజ వెనక వారి కన్నీరు ఉంది. వారిని ఎవరు చూడరు, కానీ ప్రతి మనిషిలో ఉన్నారు. వారు తినకపోయినా మనం పండగ చేసుకుంటాం. ఆ తేడానే ఈ వ్యవస్థ గుండెను నిండి ఉంది. ఓ యువత, తెలుసుకో, వారు మౌనంగా బతుకుతున్నారు. వారు పొలం వదిలి నగరానికి వచ్చిన రోజు, తమ పేరున మట్టిని అమ్ముకున్న రోజు. రాత్రి వాళ్ళ కళ్ళలో నిద్ర రాలేదు. ఓ యువత, తెలుసుకో, అదే మట్టిని భవిష్యత్ పునాది. వారు కన్నీరు కడిగిన చేతితోనే నీకు అన్నం పెడతారు. అవునమ్మా, అదే చేతులు. అవి గాయపడితే దేశమే క్షీణిస్తుంది. ఓ యువత, తెలుసుకో, ఆ చేతులే నీ దేవతలు. వారు మాట్లాడరు, కానీ నెల ఏడుస్తుంది. వారి కన్నీటి చిమ్మటలోనే మట్టి ముసురుతుంది. మన నిశ్శబ్దం వల్లే వారి ఆశలు కొలువు తెగిపోతున్నాయి. ఓ యువత, తెలుసుకో, మౌనం ఇక మానుకో. వారు రోజుకి 100 పాదాలు వేసినా, తిన్నది చించిన అన్నమే అయినా, మనకు మాత్రం ఉత్తమ భోజనమే అందించారు. ఓ యువత, తెలుసుకో, అది త్యాగం కాదు, త్రివేణి సంగమం. పలుకుబడి లేని వారి బాధ వాటర్ లైన్ కాదు, కన్నీటి ప్రవాహం. ఆ ప్రవాహం నీ గుండెను తడిపితే దేశం మారుతుంది. ఓ యువత, తెలుసుకో, నీ స్పందనే వారికి వెలుగు. వారు మౌనంగా ఉండడం బలహీనత కాదు, అది మనపై నమ్మకం, మన మార్పు మీద ఆశ. ఆ ఆశను నీవే నిలబెట్టాలి. ఓ యువత, తెలుసుకో, నువ్వే వారి ఆశ, రే ఆఫ్ లైఫ్. వారి కథల్లో శోకం లేదు, శ్రద్ధ ఉంది. వారి కన్నీటిలో రోదనం లేదు, రక్తం ఉంది. నీ రేపటి ఊపిరికి నీడ వేసే దీవెనదే. ఓ యువత, తెలుసుకో, వారు లేకుండా భవిష్యత్తే లేదు. వారు మరణించినప్పుడు ఒక్క సెల్యూట్ లేదు, కానీ ప్రతి బతుకులో వారి త్యాగం నిలిచింది. మన జీవితాన్ని పోషించే
చేతి స్పర్శ నీ